మహా హైదరాబాద్ నగర పరిధి ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల, తాజాగా 2735 కిలోమీటర్లకు పెరుగుదల. ప్రస్తుతం డివిజన్లు 150, అవి 400కు పైగా పెరుగుదల. హైదరాబాద్ మహానగరం రూపురేఖలు మారిపోనున్నాయి. అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీగా అవతరించనుంది. జీహెచ్ఎంసీ పరిధి ప్రస్తుతం 650 చదరపు మీటర్లు ఉండగా, తాజాగా 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో 2735 కిలోమీటర్లకు పెరుగుతుంది. జీహెచ్ఎంసీలో విలీనం కానున్న మున్సిపాలిటీల్లో శంషాబాద్, నార్సింగి, మేడ్చల్ పరిధి ఓఆర్ఆర్కు బయట 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంది. ఇవి ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్లో ఉండటంతో అక్కడ పట్టణీకరణ శరవేగంగా జరుగుతుంది. మిగతా ప్రాంతాల్లో ఇంత వేగంగా అభివృద్ధి జరగటం లేదు. పైగా ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి, పట్టణ ప్రణాళికల్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒకే తరహా అభివృద్ధి ప్రణాళికను అమలు చేసే దిశగా ఈ విలీన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రాంతాల్లో నగరాభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం, అస్తవ్యస్తంగా కాలనీల ఏర్పాటును నిలువరించటం, విపత్తుల నిర్వహణకు సులభతరం చేయటం, అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు తయారు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం సుమారు 1 కోటి మందికి పైగా జనాభా ఉంది. జీహెచ్ఎంసీ విస్తరణ తరువాత సిటీ జనాభా దాదాపు 2 కోట్లకు పెరగనుందని అధికారులు చెబుతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో సగం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది. గ్రేటర్ సిటీ విస్తరణ కారణంగా ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు 400కు పెరిగాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ 8,000 కోట్లు ఉంది. విస్తరణ తరువాత 15,000 కోట్లు దాటే అవకాశాలున్నాయి. ఇక ఔటర్ రింగ్ రోడ్ వరకు జీహెచ్ఎంసీని విస్తరించిన తరువాత మొత్తం 4 జోన్లుగా విభజిస్తారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్లుగా విభజించి పరిపాలన సాగిస్తారని అధికారిక వర్గాల సమాచారం. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే డివిజన్ల పునర్విభజన, కార్పొరేషన్ల విభజన 1-2 నెలల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.